చెప్పకూడదు. సంవత్సరం 2 నెలల తర్వాత చెప్పు ఉంది అన్నంగా నేను పోగొట్టు కంపం పట్టాల అంతే కదా. ఆ బండి కింద పడి టైం మాట్లాడి ఆ బండి పడినాక బండి కింద పడినాక బండి కింద జరిగింది. అవునా కాదా? అవునంటే అవునన్నా లేదంటే ఎప్పుడు ఎద్దుబడి కింద పడిందో ఆ బట్టి ఎట్లుంది. అవన్నీ తగ్గిపోయినాయి. బ్లడ్ పరీక్ష చేసిన 50,000 అయిపోయినా వాళ్ళు అసలు ఏమేమి చెప్పలే. రిపోర్ట్ చేస్తారు. మొన్న పెట్టి ఏం రిపోర్ట్ చెప్పలేము. మాత్రలో ఏం లోకునే రిపోర్ట్ తీసుకుని దూరిపోతా ఇది చేసుకున్నాను. పూర్తి బాగా చేస్తా. ఇప్పుడు బాగా తోటి తలకాయ నొప్పి లేచినాడు, బరువు ఉందంటాడు. కూడా అడిగి పెట్టేదాన్ని కాదు. అంటే కూడా ఎక్కడి నుంచి చికెన్ అయ్యేది కాదు. నేను హైదరాబాద్ పోతుంటే కార్లో ఒక అబ్బాయి చెప్పినాడు, ముత్యాలమ్మ ఉండమ్మా అమ్మ దగ్గర మా అమ్మ బాగాలేకుండా ఉండే, అమ్మ దగ్గరికి పోయినాక మా అమ్మకు బాగా అయింది అని చెప్పినాడు అనమాట. అంటే సరే అని అట్లానే చూసుకుంటా ఒక్క నెల 2 నెలలు ఆగినా వచ్చిన అమ్మ దగ్గరికి. వచ్చి తల తగిలిచి అమ్మ దగ్గరికి నిలిచిపోయినాక ఇప్పుడు రోజు నేను మాది 3వ ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ లేదు ఏం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. 3 ఫ్లోర్లు ఎక్కి దిగి పిచ్చిదానిలోకి ఆ గుడికి ఈ గుడికి తిరుగుతానే ఉంటాను. రోజు 2-3 సార్లు తిరుగుతాను. ఇప్పుడు ముఖాలు నొప్పి కాదు కదా, ఏ నొప్పి లేదు నాకు అసలు. కాళ్ళు నొప్పులు ఇప్పుడు కింద అంటే ఇంత చిన్న వయసుకి వచ్చిందా అని కాదు, ఎందుకు వచ్చిందో ఏ వీక్నెస్ తెలియదు కానీ 3 ఫ్లోర్లు ఎక్కి దిగుతానమ్మా నేను. ఇప్పుడు పాపకు కూడా ఆరోగ్యం కూడా బాగాలేకుండా ఉండే, అంటే ఇక్కడ తొడ దగ్గర నొప్పి వచ్చింది అనమాట. యూట్యూబ్లో చూసిన జవాబు కోసం నీ జవాబు కూడా చెప్పించినావు నాకు. యూట్యూబ్లో చూసి ఆ పాపకి ఆకు వాసన చూపించమంటే ఆకు డాక్టర్ 50,000 అవుతుంది తీసేయాలా అది అని చెప్పినారు వెనకాల. అది కూడా చెప్పియకోకుండా ఆకు వాసన చూపిస్తే డాక్టరే ఫోన్ చేసి ఏం కాదమ్మా మందులకు తీసేస్తా, వద్దు ఏమొద్దు అది తీయాల్సిన పని లేదని కూడా చెప్పినారమ్మా నాకు. అదొకటి మల్లపాకు మొన్న కూడా అదే